అక్కడ పక్కనే సముద్రం పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంటే ఆ ఫీల్ మాత్రం ముందు తెలుసు అసలు. దర్శనం నుంచి బయటికి రాగానే అక్కడ పామిది కనిపించింది. అందరూ ప్యానిక్ అయిపోయారు. కొంతమంది అయితే మొత్తాన్ని గోకర్ణ నుంచి అయితే మురుడేశ్వర్ చేరుకున్నా. చూస్తారు కదా గోపురం అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లియర్ గా. సో ఆటోలో అయితే వెళ్ళిపోయినా నాకు 40 రూపీస్ తీసుకున్నాడు అప్రాక్సిమేట్లీ. ఫైనల్లీ మురుడేశ్వర్ టెంపుల్ రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అవుతుంది. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు. సో మనకి మెయిన్ రోడ్ నుంచి వచ్చి హైవే నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆటోలు చాలా ఉంటారు అక్కడ సైడ్. సో పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట. సో టెంపుల్ వరకు టెంపుల్ అయితే ఉండొచ్చు, ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి అయితే. సో ప్రస్తుతానికి రీచ్ అయిపోయినా మనము పోయి దర్శనం చేసుకుందాం. ఇక్కడ లగేజ్ రూమ్ కూడా ఉంది, అక్కడ పెట్టేద్దాం. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 200 అయితే నడుస్తుంది ప్రస్తుతానికి, 1200 నడుస్తుంది. సో సీజన్ బట్టి సీజన్ అయితే ఉంటుంది ఆ రూమ్ ప్రైస్. హోటల్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ మనకి అడుగుతా ఉంటారు అనమాట హోటల్ రూమ్ కావాలని. ఇదైతే బ్యూటిఫుల్ మురుడేశ్వర్ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. బయట నుంచి చూస్తుంటే గోపురం మాత్రం చాలా బాగా. మొత్తం గోపురం వచ్చేసి 21 ఫ్లోర్స్ ఉంటుంది. బట్ దాంట్లో మాత్రం 18 ఫ్లోర్